సినిమాలో ఏముంది, ఎందుకు చూడాలి, ఎలాంటి వాళ్ళు సినిమా చూడాలి, విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ ఇచ్చాడా, బౌన్స్ బ్యాక్ అయ్యాడా అన్నదే ఈ స్టోరీ. రివ్యూ అంటారు ఇంగ్లీషులో, విశ్లేషణ అంటారు తెలుగులో. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అతనే విజయ్ దేవరకొండ. తన చిన్నప్పుడు తప్పిపోయిన బ్రదర్ని వెతికి పట్టుకోవడం కోసం ఎలాంటి పోరాటాలు చేస్తాడు, ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తాడు అన్నది ఈ సినిమా సారాంశం. బ్రదర్ సెంటిమెంట్ అనుకోవచ్చు. మరి ఈ సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇది కూడా తెలుసుకుందాం. సినిమాని ఒంటి చేత్తో లేపింది ఎవడైనా ఉన్నాడంటే విజయ్ దేవరకొండ. తన మీసాలు, తన పర్ఫార్మెన్సు చాలా కొత్తగా ఉంటాయి. గతంలో సినిమాలలాగా ఉండవు. ఎలివేషన్స్ ఉంటాయి, అబ్దుర్స్ ఎలివేషన్స్. ఈ ఎలివేషన్స్ అప్పుడు అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రాణం పోసింది. ప్రాణం పెట్టి వాయించాడు అని చెప్పచ్చు. ప్రాణంతో తబల. సో ఇదనమాట. మైనస్లు వెతికితే తప్ప మైనస్లు దొరకవు. వెతకాలి అనుకున్న వాళ్ళకి మైనస్లు దొరుకుతాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఎలాంటి మైనస్ పాయింట్స్ లేకుండా నడుస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ ఫీల్ అయ్యే వాళ్ళకి ల్యాగ్ అనిపిస్తుంది. ఎస్, అంతే తప్ప ఏమి లేదు. సినిమాలో లవ్వులు, లస్కులు ఇలాంటివి తక్కువే. ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళకి సినిమా నచ్చదు. సినిమా జస్ట్ ఎంటర్టైనర్. కథ పాతదే, ఎలివేషన్స్ కొత్తగా ఉంటాయి, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉంటుంది. మరి ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటో తెలుసుకుందాం. యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్ చెప్పిన మాట ప్రకారం అయితే సినిమా చాలా బాగుంది తమ్ముడు అన్నారు. తెలంగాణ వాళ్ళకి అదిరిపోయింది అన్నారు. వాళ్ళ తెలంగాణ బిడ్డ, తెలంగాణ పవర్ స్టార్ కాబట్టి. ఆంధ్ర వాళ్ళకి యావరేజ్. కొన్ని చోట్ల కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ అంటున్నారు, ఈడికో సినిమా, ఈడో పవర్ స్టారు, ఈడో తెలంగాణ పవర్ స్టార్ ఒక్కడే, ఎవడి విజయ్ దేవరకొండ అని కొంతమంది అంటున్నారు. సినిమా ఎవరో తీశారు, మనకి చూడమని రిలీజ్ చేశారు, చూస్తాం. నచ్చితే బాగుందని చెప్తాం, నచ్చకపోతే బాగాలేదు అని చెప్తాం. అంతే తప్ప మావాడు హీరో, మావాడు శక్తి నక్షత్రం అని పిసుక్కుంటే ఏమీ రాదు. మనకేమైనా సమస్యలు వస్తే, అప్పులైతే వాళ్ళు తీర్చరు, మనమే కష్టపడాలి. మన దగ్గర డబ్బులు ఉంటే సినిమా చూస్తాం, లేదంటే లేదు. సో ఇదనమాట. సినిమా ఎంటర్టైనర్, బాగుంది, చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.